హాయ్ అండి. అమర్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మునగాకు పచ్చి కొబ్బరితో ఫ్రై. పచ్చి కొబ్బరి, మునగాకు ఫ్రెష్గా ఉందండి. మునగాకు నీట్గా కడగాలి, దీంట్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఇప్పుడు ఆకుకూరలో ఫ్రూట్స్ ఏవైనా బాగుంటాయండి, ఎందుకంటే పాత చిగురు వెళ్ళిపోయి కొత్తవి వస్తుంది, పాత ఆకుపోయి. ఇప్పుడు సంవత్సరాది ఉగాది పండుగ వస్తుంది కాబట్టి ఇప్పుడు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు అన్నీ తినాలి. దానికి కావాల్సినవి పచ్చి కొబ్బరి, మునగాకు ఫ్రైకి కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, ఎండుమిర్చి పోపు కోసం. మునగాకు చాలా మంచిదండి. మునగాకు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, బ్లడ్ని పెంచుతుంది, రక్తాన్ని పెంచుతుంది, శక్తినిస్తుంది. చాలా మంచిది, కంటి చూపుకి చాలా మంచిదండి మునగాకు. ఇది వీక్లీ 1 టైం తినాలి, ఎందుకంటే వేడి ఎక్కువ తినకూడదండి. వీక్లీ 1 టైమే తినాలి. ఎలా ఫ్రై లాగన్నా పప్పులో కన్నా అలా వేసుకొని తినాలి. దీనివల్ల చాలా ఉపయోగాలండి. కంటి చూపుని మెరుగుపరుస్తుంది, చెడు రక్తాన్ని పోగొట్టి మంచి రక్తాన్ని ఇస్తుంది. కొబ్బరి ఇలా కూరితేనే బాగుంటుందండి. కొబ్బరి కూరాలి ఇలా. చాలా ఫ్రెష్గా ఉంది చూడండి, లేతాకు లేతగా ఉంది. నీట్గా కడగాలండి. నీట్గా కడగకపోతే చీడపట్టి పురుగులు ఉంటాయి లోపల. నీట్గా కడుక్కోవాలి ఆకుని. ఇలాంటి పిల్లలకు పెట్టండి, రక్తం బాగా ఎక్కువ ఉంటుంది, కంటి చూపు మందగించకుండా మంచిది అన్నమాట. ఆయిల్ పల్లి ఆయిల్ వాడాలండి, ఎందుకంటే ఫ్యాట్ రాదు, కొవ్వు ఎక్కువ రాదు, ఆరోగ్యానికి మంచిది. పల్లి ఆయిల్ వాడాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి కొంచెం వెల్లుల్లిపాయలు వేసి వేపాలండి. ఆవాలు, జీలకర్ర. ఇది హెల్త్ చాలా మంచిదండి, అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఆకుకూరలు. ఇలా ఫ్రై తినలేకపోతే పప్పులో వేసుకోండి. కరివేపాకు వేయాలి కొంచెం, ఎండుమిర్చి పోపు కోసం అండి. ఇది ఫాస్ట్గా అయిపోతుంది, ఫ్రై కాదండి, చాలా బాగుంటుందండి. కొబ్బరి వేస్తున్నాం కదా, బాగుంటుంది. మునగాకు వేసిన 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో ఎందుకంటే దమ్మున ఉడకదు ఇది. సిమ్లో పెడితే అయిన లేతాకు మగ్గిపోద్ది. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ ఫుడ్ తింటూ ఉండండి. కొంచెం పసుపు వేసుకొని బాగా ఉడకనియాలండి. కొబ్బరి వేసుకున్నాక ఒక 1/2 అవర్ ఉడకనివ్వాలండి. ఉడకాలి, సిమ్లో పెట్టండి. సిమ్లో పెడితేనే బాగుంటుంది, లేకపోతే ఉడకదు ఇది దమ్మి. ఇది రోటీకి, చపాతీకి, రసానికి చాలా బాగుంటుందండి. డైరెక్ట్గా అన్నంలో కూడా తినొచ్చు. తగినంత సాల్ట్, దీనికి గల్లుప్పు కరగదండి, సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలండి. మునగాకు పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ. సూపర్ సూపర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.